జిరాజ్ నగర్ లో విద్యా స్కూల్ ఆవరణలో రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా అవ్వక బువ్వ అనే కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మా రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ప్రతినిధులందరం కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 2014 నుంచి నిరాటకంగా ప్రతి నెల అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నాము. అదేవిధంగా ఇటీవల చలికాలంలో సంస్థ తరపు నుంచి రోడ్డు పక్క అభాగ్యులకు దుప్పల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మా ప్రతినిధులందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై రక్ష. ఈరోజు రక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత బియ్యం అవ్వకు బువ్వ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు చేస్తూనే ఉన్నాం అన్ని కార్యక్రమాలు కూడా. త్వరలోనే ఎండాకాలం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి దాహార్తిని తీర్చడానికి రోడ్డు మీద నడుస్తున్న ప్లస్ ప్రయాణిస్తున్న ప్రజల యొక్క దాహార్తి తీర్చడానికి త్వరలో చలివేది ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. జై రక్ష. జై జై రక్ష. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ గారు మరి వారి ఆధ్వర్యంలో ప్రతి నెల అవ్వకు బువ్వ అనే కార్యక్రమంలో 5 కిలోల బియ్యాన్ని నిరుపేదలు మరి అభాగ్యులు నిరుపేదలైనటువంటి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు మరి వాళ్లకు పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఇంతవరకు చెప్పినట్టు మరి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో మరి అంత యువత ముందుకెళ్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నెలలో మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మరి రక్ష సైన్యం పక్షాన మరి వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఒక మన ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక చైర్మన్ గా చూడాలనే ఆశతో అందరం ఉన్నాం సార్. ఎనీహౌ మేము పేదల పక్షాన నిలబడ్డ మీకు మరి ఆ భగవంతుడు శక్తియుక్తులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రక్ష సభ్యుల పక్షాన శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ మరి విష్ ఆల్ ది బెస్ట్ సార్. మరి ఇలాగే మీలో మరి స్ఫూర్తిదాయకమైనటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. జై రక్ష.